ఇంకొకటి ఏంటి అంటే కన్‌ఫ్యూజ్డ్ పేరెంటింగ్ ఉన్న పిల్లల్లో కూడా మనం ఇది చూస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఎవరైనా ఇంటికి వచ్చారనుకో, మన పిల్లలకి ముందే ప్రిపేర్ చేసి ఉంచుతాం. ఏమని? వాళ్ళొస్తారు, ఇలా మాట్లాడాలి, నువ్వు ఇలా మాట్లాడాలి అని చెప్తాం. ఇలా ఉండు, ఇలా మాట్లాడకూడదు, ఇలా బిహేవ్ చేయని చెప్పి చెయ్యొద్దు వాళ్ళకి అని చెప్తూ చెప్తాం. ఉంటారు. ఇక్కడ చెప్పింది మనం వాళ్ళని ప్రిపేర్ చేసింది, వాళ్ళు వచ్చిన తర్వాత సినారియో వేరేగా ఉందనుకో, అవును. అక్కడ వీళ్ళకి ఏం చెయ్యాలో తెలియక వాళ్ళకి నచ్చింది అనేస్తారు. వెంటనే పేరెంట్స్ కంట్రోల్ చేసేస్తారు, జడ్జి చేసేస్తారు వాళ్ళని. అదేంటి ఇంత వయసు వచ్చింది, నీకు ఆ మాత్రం మాట్లాడడం రాదా, వాళ్ళు ఇలా అంటే ఇలా కదా సమాధానం చెప్పాలి అన్నప్పుడు ఆ కన్ఫ్యూజన్లో కూడా ఈ సెలెక్టివ్ మ్యూటిజం అనేది చూస్తాం మనం. నేను ఏం మాట్లాడినా కూడా ఏదో ఒకటి అంటారు. టీచర్స్ అంతే, ఇక్కడ పిల్లలు ఇంట్లో పేరెంట్స్తో కూడా ఇలాగే ఉంటుంది. సో అలాంటప్పుడే ఇలాంటి సిచ్యువేషన్స్ చూస్తాం అన్నమాట. మేడం, మనం చాలా వరకు చూస్తూ ఉంటాం, పేరెంట్స్ ముఖ్యంగా ఎవరైనా ఇంటికి వచ్చినా లేకపోతే టీచర్స్ ముందు కానీ లేకపోతే రిలేటివ్స్ ముందు పిల్లల్ని తక్కువ చేసి మాట్లాడుతూ ఉంటారు. అలాంటి టైంలో కూడా ఇది ఇంపాక్ట్ చూపిస్తుందా పిల్లల మీద? డెఫినెట్గా చూపిస్తుంది. ఎప్పుడైతే తక్కువ చేసామో అసలు వాళ్ళకి ఇంట్రోవర్ట్ నేచర్ అనేది ఇంకా ఇంకా పెరిగిపోతూ ఉంటుంది. ఐసోలేట్ అయిపోతూ ఉంటారు. ఎందుకు తక్కువ చేసి చూపించాలి, అసలు నేనేం మిస్టేక్ చేశాను అని. పేరెంట్స్ ఇంకొక మిస్టేక్ కూడా చేస్తూ ఉంటారు ఇక్కడ. పిల్లల్ని ఇంట్లో విషయాలు బయట చెప్పొద్దు అని వాళ్ళే వచ్చి బయటకు చెప్తారు. పేరెంట్సే వాళ్ళ చెప్తారు, ముందే చెప్తూ ఉంటారు. వాళ్ళ ముందే చెప్తూ ఉంటారు.